భారతదేశంలో బంగారానికి ఉన్న విలువ అంతా ఇంత కాదు. అది ఇప్పటి మాట కాదు. ఎన్నో ఏళ్లుగా గూడా ఇది వస్తూనే ఉంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం బంగారం రేట్లు పెరిగినయి కాబట్టి ఈ మాట ఎక్కువగా వాడుకలోకి వింటూ ఉన్నాం మనము. అయితే భారతదేశంలోని బంగారం ఉత్పత్తితో పోల్చుకుంటే ఇతర దేశాల్లో కొన్ని దేశాల్లో బంగారం నిల్వలు ఇంకా ఎక్కువగా ఉన్నాయి అని చెప్తూ ఉన్నారు నిపుణులు. మరి దీనికి సంబంధించి భారీ స్థాయిలో బంగారం వెలుగులోకి వచ్చింది అనే ఒక వార్తనైతే వింటూ ఉన్నాం. మరి ఈ నేపథ్యంలోని భారీ స్థాయిలో బంగారానికి సంబంధించి వెలుగులోకి వస్తే అది భారత్‌కి గుడ్ న్యూసా? కాదా? అన్న విషయం ఆలోచిస్తే ఖచ్చితంగా ఇది భారత్‌కు గుడ్ న్యూస్ అనే చెప్తూ ఉన్నారు నిపుణులు. ఎందుకు అనంటే ఏ నిల్వలైతే బయటికి వచ్చినాయో ఆ 3, 4 దేశాలకి సంబంధించి భారత్‌కి ఆ సత్సంబంధాలు ఉన్న నేపథ్యంలోన ఖచ్చితంగా ఇవి భారత్‌కి బంగారాన్ని దిగుమతి చేసుకోవడానికి అవకాశాన్ని ఇస్తాయి. మరి ఈ నేపథ్యంలో ఖచ్చితంగా భారత్‌లో బంగారం తగ్గిపోతుంది అనే ఆందోళన లేకుండాను, అలాగే రేట్లు కూడా పెరుగుతున్నాయి అనే ఆందోళన లేకుండా, నిజంగానే భారత్ బంగారాన్ని దిగుమతి చేసుకోవడానికి ఆ దేశాలతోని ఒప్పందం గనక కరెక్ట్‌గా కుదిరినట్లయితే ఖచ్చితంగా బంగారం రేటు తగ్గే అవకాశం ఉందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే బంగారం కేవలం మన దృష్టిలో మామూలుగా అయితే లోహమే కాదు, సంపద అలాగే భద్రతకి కూడా ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి విషయంలో బంగారం అనేది మనకి ఆడపిల్లలకు పెట్టినా కూడా సేఫ్టీ ఉంటుంది. దాన్ని పెట్టి మనం సమయానికి డబ్బులు తెచ్చుకోవచ్చు. సో, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. మరి ఈ రకంగా చూసుకుంటే ప్రపంచ వ్యాప్తంగాను ఇప్పుడు ఏవైతే ఒక 3 దేశాలైతే వెలుగులోకి వచ్చినియి, భారీ స్థాయిలో బంగారం నిల్వలు అక్కడ ఉన్నాయి అని చెప్పేసైతే మాత్రము ఒక పెద్ద వార్త వెలుగులోకి వచ్చింది. అది ఆల్‌మోస్ట్ అది వాస్తవమే అని చెప్పేసి కూడా నిపుణులు చెప్తూ ఉన్నారు. మరి దాదాపుగా చూసుకుంటే ప్రపంచ వ్యాప్తంగా భూమిలో దాదాపు 2,40,000 మెట్రిక్ టన్నుల బంగారం ఉన్నట్లుగా అంచనా వేస్తూ ఉన్నారు. అయితే ఇది ఇప్పటి వరకు 1,87,000 మెట్రిక్ టన్నుల బంగారం మాత్రమే తవ్వకాల ద్వారా బయటపడింది. సో, రిమైనింగ్ ఇంకా ఏదైతే ఉందో ఇంచుమించుగాను 55,000కి పైగాను 57,000 అనుకోండి అరౌండ్ 57,000 మెట్రిక్ టన్నుల విలువైన పసిడి ఇంకా భూగర్భంలో ఉంది అని చెప్పేసి నిపుణులు చెప్తూ ఉన్నారు. సో, బంగారం ఏమి మనం తవ్వడం వలన అంతా తరిగిపోయి ఇంకా లేకుండా నిల్వలు లేకుండా బంగారం రేట్ పెరిగిపోతుందా అన్న అనుమానాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ కూడా ఒక రకంగా ఆన్సర్ దొరికినట్టు అయింది. మరి ప్రపంచంలోనే అత్యధికంగా ఇంకా తవ్వకానికి నోచుకొని బంగారు నిల్వలు ఉన్న దేశ జాబితాలో అగ్రస్థానంలో ఉన్న దేశాలు ఒక 3 దేశాలైతే ఉన్నాయి. ఒక్కసారి అక్కడ ఎంతెంత బంగారం నిల్వలున్నాయి అని నిపుణులు చెప్పారో ఒకసారైతే చూద్దాం. ఆస్ట్రేలియా, రష్యా, ఇండోనేషియా. సో, ఈ మూడింటితో కూడా కొంతవరకు మనకి సత్సంబంధాలే ఉన్నాయి. మరి ఈ ముఖ్యంగా ఫస్ట్ మనం ఆస్ట్రేలియాని గనక తీసుకున్నట్లయితే ఏవైతే అక్కడ బంగారం నిల్వలు ఉన్నాయో మరి ఆ దేశాలు మాత్రం బంగారాన్ని అంత విరివిగా ఉపయోగించుకునే దేశాలైతే కాదు. ఎక్కువగా విరివిగా బంగారాన్ని ఉపయోగించేది మన భారతదేశమే కాబట్టి సో, ఖచ్చితంగా అక్కడి నుంచి దిగుమతి చేసుకోవడానికి సంబంధాలున్న నేపథ్యంలోనే మనం బంగారాన్ని దిగుమతి చేసుకోవచ్చు. అలాగే ధరలు కూడా తగ్గే ఛాన్స్ కనిపిస్తోంది అని ఏదైతే అంటున్నారో, సో, దానికి సంబంధించి ఆస్ట్రేలియాకి సంబంధించి అసలు అక్కడ ఎంత బంగారం ఉంది, ఎన్ని టన్నుల బంగారాన్ని ఇంకా మనం వెలికి తీసి బయటికి తీసుకోవచ్చు అన్నది ఒకసారి చూస్తే ఆస్ట్రేలియాలో ప్రపంచంలోనే బంగారానికి సంబంధించి నిల్వలున్న దేశంగా అగ్రగామి స్థానంలో ఉంది. మరి ఇక్కడ భూగర్భంలో దాదాపు 12,000 మెట్రిక్ టన్నుల బంగారం ఉందని అంచనా వేస్తూ ఉన్నారు. 12,000 మెట్రిక్ టన్నులే ఉండొచ్చు, లేదా అంతకన్నా ఎక్కువే ఉండొచ్చు. బట్ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్న ప్రకారం అయితే మాత్రము 12,000 మెట్రిక్ టన్నుల బంగారం ఉంది అని చెప్తూ ఉన్నారు. మరి దీని ప్రస్తుత విలువ సుమారు 720 బిలియన్లు డాలర్స్ ఉంటుంది అని జెప్తున్నారు. అంటే దాదాపు 60,00,000 కోట్ల రూపాయలు పైనే ఉంటుంది అని అన్నట్టుగా నిపుణులైతే చెప్తూ ఉన్నారు. అలాగే రష్యాకి సంబంధించి రష్యాలో గూడా ఆస్ట్రేలియాకు సమానంగా దాదాపు 12,000 మెట్రిక్ టన్నుల భారీ బంగారు నిల్వలు భూగర్భంలో కనిపిస్తున్నాయి అని జెప్పేసైతే శాస్త్రవేత్తలు చెప్తూ ఉన్నారు. అలాగే ఇండోనేషియాని తీసుకుంటే ఇండోనేషియా గూడా ఇంచుమించుగా ఇండోనేషియాకి సంబంధించి ఆ దీవులు కానియండి, అక్కడున్న ఆ ప్రాంతం గానియండి, బంగారు నిల్వలు అలాగే కొంత ఆధ్యాత్మికతకి సంబంధించి గాని, సముద్ర తీరాలు గాని ఇవన్నీ కూడా ఒక డిఫరెంట్ కల్చర్‌నయితే కలిగి ఉంటాయి. మరి ఈ జాబితాలో ఇండోనేషియాలో అయితే మాత్రం మూడో స్థానంలో ఉంది అని చెప్తున్నారు. ఇక్కడ దాదాపు ఇంకా తవ్వలేని బంగారపు నిల్వలు 3,600కు పైగా మెట్రిక్ టన్నులు ఉంది బంగారం అని చెప్పేసైతే
అంచనా వేస్తూ ఉన్నారు. మరి ఈ 3 దేశాలు కూడా ఇంచుమించుగా భారతదేశంతోని సత్సంబంధాలని కలిగి ఉంటాయి గాబట్టి, సో ఇక్కడి నుంచి మనం బంగారం తెచ్చుకోవడానికి ఛాన్స్ ఉన్నట్లే కనిపిస్తూ ఉంది. మరి అంటే బంగారానికి ఆశపడే దేశం ఏదైనా ఉందంటే అది భారత్ అనే చెప్పుకోవాలి. మరి ఈ దేశం ఒకవేళ ఈ దేశానికి సంబంధించి బంగారాన్ని తీసుకొచ్చుకోవాలి. వాళ్ళతో మనం సంబంధాలు మెయింటైన్ చేసుకోవాలి. దీని దిగుమతి కోసం అని అనుకుంటే, ఒకవేళ మనం ఈ వేలోన వాళ్ళతో చర్చలు ఏమైనా చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా మన మీద కొంత ఆధిపత్యం జరిగే అవకాశం కూడా భవిష్యత్తులో ఉంది అని చెప్పేసి అది కూడా వార్త వినిపిస్తుంది. ఎందుకంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఇది ఖచ్చితంగా కీలకంగా మారే అంశం కాబట్టి బంగారానికి సంబంధించిన అంశము. మరి దీనికి భవిష్యత్తులో ఏమైనా వాళ్ళ ఆధిపత్యం పెరిగే అవకాశం ఉంటుందేమో అని చెప్పేసి కూడా నిపుణులు ఒక రకంగా అంచనా వేసి చెప్తూ ఉన్నారు. మరి ఏ రకంగా చూసుకున్నా కూడా భారత్‌కి ఇదైతే జాక్‌పాట్ అనే చెప్పుకోవాలి. మరి భూగర్భంలో భారీ నిల్వలు ఉన్న ఈ 3 దేశాలు భవిష్యత్తులోని ఖచ్చితంగా మనకి కీలకంగా మారుతాయి అని చెప్పేసి అయితే నిపుణులు చెప్తూ ఉన్నారు. అయితే భారత్‌కు శుభవార్త అయినప్పటికీ కూడాను బంగారు నిల్వలు పుష్కలంగా ఉన్న ఆస్ట్రేలియా, రష్యా, ఇండోనేషియా ఈ 3 దేశాలు కూడా భారత్‌తో చాలా స్నేహపూర్వకంగా ఉండే దేశాలే. సో మనం ఇప్పటికే రష్యా నుంచి ఆయిల్‌ని ఇలా కొన్ని సరుకుల్ని కూడా దిగుమతి చేసుకుంటూ ఉన్నాము. మరి ఈ నేపథ్యంలోనే అమెరికాకి సంబంధించి వాళ్ళకి మనకి కూడా కొంచెం చిన్న చిన్న కాన్‌ఫ్లిక్ట్స్ అంటూ కనిపించినాయి. బట్ ఇప్పుడేంటంటే రష్యాతోనే మనకి ఆల్రెడీ మనకి దిగుమతికి సంబంధించిన ఒప్పందాలు ఉన్నాయి కాబట్టి భవిష్యత్తులో బంగారానికి సంబంధించి కూడా ఆ నిల్వల్ని అక్కడ ఒకవేళ వాళ్ళు దీని ఆప్షన్ గనక భారతదేశంతోనేమైనా మాట్లాడితే ఖచ్చితంగా మనం ధరలు తగ్గే ఛాన్స్ కూడా ఉంది అని చెప్పేసైతే నిపుణులు చెప్తూ ఉన్నారు. మరి ఈ రకంగా దేశీయంగా బంగారు ధరలు స్థిరత్వానికి, సరఫరాకు తోడ్పడి భారత ఆర్థిక వ్యవస్థకు ఖచ్చితంగా ఇవి ప్రయోజనాన్ని చేకూరుస్తాయని చెప్పేసి ఆర్థిక నిపుణులైతే నమ్ముతున్నట్లుగా మనకు తెలుస్తుంది. మరి ఇదైతే ఒక రకంగా భారతీయులకి శుభవార్తే. చూడాలి మరి ఇంకా అంటే నిల్వలు ఉన్నాయి అని చెప్పేసి శాస్త్రవేత్తలైతే ఎంత మొత్తంలో నిల్వలున్నాయి, ఎన్ని టన్స్ ఉన్నాయి అక్కడ అనేదైతే చెప్పారు. అలాగే దాని వాల్యుయేషన్ కూడా చెప్పారు. సో భవిష్యత్తులోనే మన భారతీయులు ఏమైనా దాన్ని తీసుకొని సత్సంబంధాలు మెయింటైన్ చేసుకుంటే ఖచ్చితంగా భారతదేశంలో బంగారు నిల్వలు పెరిగే అవకాశం ఉంది. భారత్ దిగుమతి చేసుకోవడానికి చక్కటి అవకాశం కలుగుతుంది కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తులో భారత్‌లో బంగారం కరువైపోతుందేమో, ధరలు పెరుగుతున్న నేపథ్యంలో నీకు బంగారం కొనలేమేమో, బంగారానికి దూరమైపోతామేమో అని చెప్పేసి ముఖ్యంగా ఆడవారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అలాగే ఎవరైతే షేర్స్‌లో పెడుతున్న వాళ్ళు ఉన్నారో మరి వీళ్ళు కూడాను బంగారం మీద ఇప్పుడు అధికంగా షేర్స్ పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి దీనికి సంబంధించి ఏదైనా తవ్వకాలను ప్రారంభించి వాళ్ళకి అప్రూవల్స్ వచ్చి తీయొచ్చు అని చెప్పేసి మంచి అగ్రీమెంట్స్ ఏమైనా దేశాలకి జరిగి ఏదైనా తీస్తే మాత్రం ఖచ్చితంగా ఈ బంగారు నిల్వలు బయటకొచ్చే అవకాశం ఉంటుంది. సో భారత్‌లోనే బంగారం రేట్ తగ్గే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి అయితే మాత్రం నిపుణులు చెప్తున్న పరిస్థితి. సో చూద్దాం ఖచ్చితంగా భారతదేశంలో బంగారం రేటు దిగాలనే ఆశిద్దాము. ఎందుకనంటే అందరూ బంగారం ప్రియులు కాబట్టి. సో ప్రస్తుతానికైతే బంగారం రేటు కాస్త తగ్గే ఉంది ఇప్పుడు. ఎవరైనా కొనుక్కోవాలనుకున్నా కూడా బంగారాన్ని కొనుక్కునే ప్రయత్నం చేయొచ్చు అని చెప్పేసైతే నిపుణులు చెప్తున్న పరిస్థితినైతే చూసాం మనము. సో ఒక్కసారి ఈ రోజు మనకి బంగారం రేటు ఎలా ఉంది అసలు? అక్టోబర్ మాసంలోన 29వ తేదీ మనకి ఇప్పుడు కార్తీక మాసం గూడా నడుస్తూ ఉంది. సో దీపావళి ఆల్రెడీ అయిపోయింది. మనకి కార్తీక మాసంలో ఉన్నాం. సో బంగారం అసలు తగ్గిందా? పెరిగిందా? ఏంటి అన్నది ఒక్కసారి మనం చెక్ చేసుకుందాము. సో ఈ రోజు గ్రాము బంగారం ధర 24 క్యారెట్స్ అయితే రూ. 12,158 ఉంది. ఒక గ్రాము ధర. 10 గ్రాముల ధర రూ. 1,20,820 ఉంది. సో అంటే మొన్నటి వరకు మనం 1,25,000 దగ్గర పైన చూసాం గదా! సో ఇప్పుడు ఇది 1,20,000కి వచ్చింది. చాలా బాగా తగ్గిందనే చెప్పుకోవచ్చు. బట్ నిన్న మొన్నటితో పోల్చుకుంటే మాత్రము ఇంచుమించుగా రూ. 76 ఒక గ్రామ్ మీద పైన హైయెస్ట్ లోనే ఉంది. అలాగే 22 క్యారెట్స్ అయితే మాత్రము రూ. 11,145 ఆర్నమెంట్స్ కొనేవారికిది. 1 గ్రామ్ ధర. అలాగే 10 గ్రాముల ధర రూ. 1,11,450 చూపిస్తూ ఉంది. సో నిన్ను 1,10,000 ఉంది. సో ఆర్నమెంట్ విషయానికొచ్చినా గూడాను చాలా చాలా తగ్గిందనే చెప్పుకోవాలి మనం. దాదాపు రూ. 700 ఇప్పుడు నిన్నటికి ఈ రోజుకి మనకి ప్లస్ చూపిస్తుంది. నిన్న 1,10,000 ఉంది. ఈ రోజు 1,11,450 ఉంది. సో ఓకే. ఒక మోస్తరుగా బంగారాన్ని కొనుక్కోవడానికైతే మాత్రం వద్దు అని చెప్పడానికి లేదు. కొంతవరకు ఇన్వెస్ట్ చెయ్యొచ్చు అన్నట్టుగానే కనిపిస్తూ ఉంది. సో ఏదైనా గూడాను భారత్‌కి అందిన శుభవార్త బంగారం నిల్వలు ఇంకా చాలా భారీ మొత్తంలోనే ఉన్నాయని మరి దీనికి సంబంధించి ఇంకా మన భారతదేశంలో గూడా బంగారం నిల్వలు ఎక్కడైనా ఇంకా బయటికి వెలికి తీయగలిగితే కొంతవరకు భారతదేశానికి ఆర్థిక వ్యవస్థకు సంబంధించి అది యూజ్ అవుతుందని చెప్పేసి అయితే నిపుణులు చెప్తూ ఉన్నారు. సో చూద్దాం.